సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇవాల్టికి సరిగ్గా 3 ఏళ్లు కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు ఆయన స్పష్టం చేశారు. కొత్తగా జనసేన పార్టీ వెబ్సైట్ ను పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ లో ఆవిష్కరించారు. అలాగే చాలా అంశాలపై స్పందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి టీవీతో ఫోన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మధు యాష్కి గారు, మీరు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వినే ఉంటారు. ఆయన చాలా అంశాలపై స్పందించారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అన్నారు. మరి ఎలాంటి స్కోప్ ఉండబోతోంది జనసేన పార్టీకి తెలంగాణలో? ఒకటి నేను వినలేదండి, మీ టీవీ9 ద్వారానే తెలుసుకున్నాను కొన్ని విషయాలు. ఇక్కడ రిపోర్టర్ గారు చెప్పినారు. మొదటి విషయం, ఎవరైనా ఏ వ్యక్తి అయినా ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టొచ్చు, పోటీ చేయొచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయొచ్చు. కానీ ఇది ఇన్ని రోజులు మోడీ గారితో అమితోటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీర్చడానికి కొరకు పోటీయా, లేక నిజంగానే రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేయాలనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ భవిష్యత్తు అని చెప్పడానికి నేను జ్యోతిష్కుని గాను. ఆ జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయడం అని అంటే ప్రజలకి వాళ్ళ పాలసీస్ ఏంటి, రేపు ఏ శక్తులతోటి ఎలాంటి రాజకీయ పార్టీతో పొత్తు ఉంటుంది, అధికార పార్టీ చేస్తున్న అరాచకానికి అవినీతికి వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తారా తెలుగు రాష్ట్రాలలో, దేశంలో? ఆ పోరాటంలో ఎవరిని కలుపుకొని పోతారు, ఏమంటారు, వారి పార్టీ సిద్ధాంతం ఏంటి, ఇప్పటిదాకా ఎలాంటివి లేవు. సో అట్లాంటిది ఏది ఒక సిద్ధాంతం లేని లేక ఒక స్ట్రాటజీ లేనప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాలు ఉన్నప్పుడు మేము కామెంట్ చేయాలి. సో వారు చెప్పిన దానికి వాళ్ళు ఏంటి పోటీ చేస్తామని చెప్తూ ఎన్డీఏతో బయటకు వచ్చామని మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా ఎన్డీఏ పంపించిన కుట్రలో భాగస్వామి కావచ్చు మాత్రం ప్రజలు తిప్పి కొడతారు. అంటే ఇంకా ఆ సిద్ధాంతాల గురించి, పొత్తుల గురించి ఇవన్నీ కూడా జూన్ నుంచి పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి కల్లా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పొలిటికల్ పార్టీగా అప్పుడు ఇవన్నీ ఇప్పుడు మీరు అడిగినవన్నీ అప్పుడు మేము స్పష్టం చేస్తాము అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. అది చేసినప్పుడు మేము అప్పుడు కామెంట్ చేస్తామండి. ఏ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ మతతత్వ శక్తులు ప్రబలుతూ ఉత్తరప్రదేశ్ లో కూడా అభివృద్ధి మంత్రం పక్కన పెట్టి సమాజాన్ని మతం పేరు పైన విభజించి హిందూ ముస్లింలంటూ విభజిస్తూ ఒక వ్యతిరేక భావంతో భారతదేశంలో 16 కోట్ల పైన మంది మైనార్టీలని భాగస్వాములు చేయకుండా ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు బీజేపీ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాంటి పార్టీలతోటి మొన్న జరిగిన ఎన్నికలలో ఒక సీటు కూడా ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం ఎత్తి చేయగలుగుతాం. అన్ని కోట్ల జనాభాకి దేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా అనే భావన కలిగించకపోతే రేపు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇటు దళితులపైన దాడులు కానీ, బలైన వర్గాలపైన కానీ, ముఖ్యంగా మైనార్టీ వర్గాలపైన కానీ వీటిని ఎదుర్కోవడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ ఏ లౌకిక శక్తి పార్టీలతోటైనా కూడా కలిసి ముందుకెళ్లాలనే ఆలోచనతో ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఆలోచన విధానం తెలియదు. అవన్నీ తెలిసి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అంటారు అప్పుడు వచ్చినప్పుడు దానిపైన స్పందిస్తాం. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తాము అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మరి కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా, కొద్ది గొప్ప గెలిచే అవకాశాలు మీరు కోల్పోతారు కదా. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? మీ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి 2019 ఎన్నికల్లో తెలంగాణలో? మీరు అడిగిన ప్రశ్న ఆలోచించాల్సిన విషయం అండి. కానీ ఒకటి గమనించాల్సింది, మొన్న గోవా ఎన్నికలు మీరు గమనిస్తే, లేక అటు పంజాబ్ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అంటూ పోటీలో దిగినది. ఇటు బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ వచ్చింది. గోవాలో కూడా మేము గెలిచిపోతామని విరవీగినారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలే. రేపు తెలంగాణలో ఇవాళ తెలంగాణ ఆకాంక్షని అడ్డం పెట్టుకొని తెలంగాణకు ప్రాణాలు అర్పించిన అమరులను తొక్కి పెడుతూ వాళ్ళకు ఒక్క ఆర్థిక సహాయం, ఉద్యోగం ఇవ్వకుండా తెలంగాణ వ్యతిరేకించిన తలసాని శ్రీనివాసులను, తుమ్మల నాగేశ్వరరావులను, లేక మొన్నటి పోలు మైనంపల్లి హనుమంతరావులు అంతరుని అందలానికి ఎక్కించి ఇవాళ తెలంగాణ ఆకాంక్షతో అధికారానికి వచ్చి ఏ ఆంధ్రులు దోచుకుంటారని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఆంధ్ర ప్రాంత ప్రజలపైన వ్యతిరేక భావాన్ని తెలంగాణలో సృష్టించి ఆంధ్రులు దోచుకుంటారని చెప్పి అపవాదాలు మోపి ఇవాళ అదే ఆస్తులని, తెలంగాణ ఆస్తులని తెలంగాణ వాడై దోచుకుంటున్నాడు కేసీఆర్ కుటుంబం. ఇట్లాంటి తరుణంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వ్యతిరేక పార్టీ అనడం అనేది అసంబద్ధమవుతుంది. తెలంగాణ ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పడింది కానీ ఒక దేశం కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా తెలంగాణ బిడ్డగా నేను పోరాడినప్పుడు కూడా టీవీ9 ద్వారా ఎన్నోసార్లు చెప్పడం జరిగినది, ప్రాంతాన్ని విడదీస్తున్నాం తప్ప మనుషులను కాదని.
ఇది అధికారానికి కొరకు మనుషులపైన ద్వేషం సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇవాళ అదే ఆంధ్ర వాళ్ళతోటి సంబంధాలు బిజినెస్ చేస్తా ఉంటాం. మేము అన్నప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగతా తెలంగాణ వాదులు అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర కమ్మేస్తారు అని చెప్పి అపవాద ప్రచారం చేస్తారు. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రేపు భవిష్యత్తులో పార్టీ పెట్టి చీలికి వస్తుందా, లేక ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనకి ఇటు ప్రజాస్వామ్యమే కాకుండా మీడియా టీవీ9 ఏబిఎన్ లాంటి ఛానళ్లను కూడా వాళ్ళకి వ్యతిరేకం చూపించేందుకు రద్దు చేస్తూ అంటే ప్రజాస్వామ్య విలువలు లేకుండా తెలంగాణ మధ్యాష్కి గారు జనసేన పార్టీ తెలంగాణలో ఇంకా పూర్తి స్థాయిలో పనిచేసి ఇప్పటివరకు అయితే కొంచెం ఏపీకే పరిమితమైంది అన్న భావన ఉంది. ఈ ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణలో కూడా మేము యాక్టివ్ గా పనిచేస్తాము అని చెప్తున్నారు. అప్పుడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి స్థానాలు దక్కబోతున్నాయి జనసేన పార్టీకి, రాజకీయాలు ఎలా మారుతున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పైన కొంచెం కసి ఉంది. ఎందుకంటే అది టీడీపీ అండ్ వైఎస్ఆర్సీ ప్రచారంతో. తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రజలకి సోనియా గాంధీ గారి పైన అపారమైన గౌరవం ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉంది. రేపు టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలనకి వచ్చినప్పుడు మొదటి పట్టం కాంగ్రెస్ పార్టీకే కడతారు. ఇక్కడ బీజేపీ పార్టీ ఏమాత్రం బలం పుంజుకోలేదు. జనసేన పార్టీ కానీ ఇంకే పార్టీలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న భవిష్యత్తుకు ఎలాంటి టోకా ఉండదు. మీరు 1 year తర్వాత ఈ మార్క్ మై వర్డ్ ఇవాళ 14th March 2017 లో మాట్లాడుతా ఉన్నాం. 14th March 2018 వచ్చే వరకు ఇదే ప్రజలు ఏ ఆశల పల్లకిలో టీఆర్ఎస్ పార్టీ చెప్తుందో దానికి వ్యతిరేకంగా బయటికి రావడం, అది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన పోరాటం చేయడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న భవిష్యత్తుకు ఇటు జనసేన వచ్చినా ఇంకే పార్టీ వచ్చినా కూడా టోకా ఉండదని నాకు పూర్తి నమ్మకం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధుయాష్కి గారు.